అందమైన చంద్రకళను అమ్మవారి శిరస్సుపై ధరిస్తుంది. శివుడి శిరస్సుపై చంద్రరేఖను ధరిస్తాడు. ఆయన ధరించే చంద్రకళ శుక్లపక్షంలో అభివృద్ధి చెందుతూ కృష్ణపక్షంలో తరుగుతూ ఉంటుంది. వృద్ధి క్షయాలు చంద్రకళకు తప్ప చంద్రానికి లేవు. కానీ అమ్మవారి ధరించిన చంద్రకళకు వృద్ధి క్షయాలు ఉండవు. నిత్యం ఒకే రీతిగా ఉంటుంది. దీనిని జ్ఞాన కళ లేక సాధకళ అంటారు. ఈ దివ్య కళ అమృత స్వరూపం. ఈ చంద్రకళ శిరస్సుపై ధరించే శ్రీమాత మాత్రమే పునర్జన్మ లేని శాశ్వత వైకల్యం అందిస్తుందని పురాణోక్తి. ఈశ్వరి అనే శబ్దానికి పరిపాలించే అధికారం కలది అని అర్థం. అందమైన వృద్ధి క్షయాలు లేని చంద్రకళను ధరించినప్పుడు మాత్రమే అమ్మవారు ఈశ్వరి అవుతుంది. చంద్రుని కళల వల్ల సకల లోకాలకు ఔషధులు లభిస్తాయి. చంద్రుని వెన్నెల వల్ల వచ్చే సోమలత నుండి తీసిన దివరసంతో అనగా